హలో, వల్లికి పెళ్ళే, ఎల్లుండి ఎంగేజ్మెంటా? ఫోటో ఫోన్లో పంపిస్తున్నా, ప్లేన్లో వస్తా. ఏమండి కాఫీ? అర్జెంట్, బయలుదేరాలి. అది కాదండి. ఏమండి ఆగండి. దూసుకెళ్లే బాణం రేసుకెళ్లే గుర్రం వెనక్కి తిరగవు. అయ్యో అయ్యో, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. సూపర్. ఏమండి వల్లికి పెళ్లి అయినో. ఓ, ఇవి వేసుకోవడం మర్చిపోయానా? ఇప్పుడు దీనికి ఏం చెప్పి మేనేజ్ చేయాలి? చూసేవండి, పేడ మీద కాలేసా, పేమెంట్ మీద వదిలేసా. మొన్న ఇలాగే జాగింగ్ అని షర్ట్ తో వెళ్లి టీ షర్ట్ తో వచ్చారు. షర్ట్ తడిచిపోతే టీ షర్ట్ తో వచ్చాను తప్ప. రోజు ఏదో ఒకటి ఇలా వదిలేస్తే ఎలా చెప్పండి? నిన్ను వదిలేదు కదే, సంతోషించు. గ్లాస్ అక్కడ తగలే, ఏదో ఆరాలు తీయటం. మా తమ్ముడు వాళ్ళు ఫోటో పంపించారు అంతేగా. హలో అనయ్య, ఫోటో పంపించాలే, చూస్తున్నాను. రైట్ సైడ్ లో ఉన్న అబ్బాయి పెట్టాయి. ఆయనకి రైట్ సైడ్ లో ఉన్న అబ్బా పెట్టేశారా? ఫోన్ ఇటై, చూడరా. లక్ష్మి ఏదో చెప్తుంది కదండి. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అబ్బాయి చాలా బాగున్నాడండి. వీడా ఏం బాగున్నాడే? కళ్ళల్లో జీవం లేదు, కళ్ళల్లో బలం లేదు, నిల్చుంటే షూరిటీ లేదు, మనిషిలో క్లారిటీ లేదు. ఏడ్చినట్టున్నాడు. క్యాచ్. అదేంటండి, అబ్బాయి కరెంట్ తీగలో ఉన్నాడని వాళ్ళు చెప్పారు. తీగ వరకు కరెక్టే, కరెంట్ ఉందో లేదో ముట్టుకొని చూడాలి. ఏంటో ఎరి చూపులు, వెళ్ళి బట్టలు సర్దు. అడుగుతాంటే ఇదిగో పండగ చేసుకో. డీజిల్ కొట్టించడానికి 500 సార్. కారు కొనడానికి 5 లక్షలు అయింది కదా అని ఎక్కిన ప్రతివాడిని అడగకూడదమ్మా. సార్ కనీసం మీటర్ చూసేనే ఇవ్వండి సార్. అతిగా తిరిగిన మీటరు, అరిగిపోయిన మోటారు పనిచేసినట్టు చరిత్రలో లేదురా. ఇచ్చాడు. డబ్బులు అడిగితే డైలాగ్ చెప్తారేంటి? ఆయన రేడియో లాంటి వారు బాబు. ఆయన మాట మనం వినాల్సిందే గాని మన మాట ఆయన వినరు. తీసుకో. థ్యాంక్స్ అమ్మా. ఏంట్రా హడావుడి? ఏం పొడి చేద్దామని? ఏదో సినిమాలు చూసి బిల్డప్. పెళ్ళిళ్ళు అనగానే అని ఏముంది అందులో? ఇలా చేయి. ఇదేంది? వేడి నీళ్ళు. నువ్వు తెచ్చుంటావేంది? ఏ అడ్డమైన నీ చెల్లెలు ఇస్తే దిక్కులేదు కానీ నేను వేడి నీళ్ళు తెస్తే తప్ప. పిల్లకాయకి ఏంది బావా, కత్తిలా ఉంటాడు. కత్తిలో ఉన్న ప్రతి కోసుకోవడానికి ఉపయోగపడదు. ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు కదా అని పెద్దదాన్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేసి రెండో దాన్ని చీప్ గా బ్రహ్మానందానికి ఇచ్చేస్తే నోటితో నవ్వరు. టేక్ యువర్ ఓన్ టైం మచ్చా, టేక్ యువర్ ఓన్ టైం. అరే వాట్ ఈస్ ఇన్ దిస్ హౌస్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాడు నా ప్రాణాలు కాపాడు ఉంటాడు బావా. అయితే సో వాట్? నేను వాడి మీద 4 మనుషులు పంపిస్తాను, నువ్వు వెళ్ళి వాడి ప్రాణాలు కాపాడు. ప్రాణానికి ప్రాణం సరిపోద్ది. ఏదో ప్రాణాలు కాపాడని చెప్తే గొప్ప విషయం లాగా. అది కాదు బాబర్ది, ప్రాణాలు కాపాడితే ఏంటి గొప్ప? నా పేరు అవతార్. చాలు, మీరంతా ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్స్ కావాలని వచ్చారు అవునా? ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్స్ అంటే మీకు తెలుసా? ఫీల్డ్ లోకి దిగి న్యూస్ కోసం బోల్డ్ గా వెతకాలి. వెరీ బోల్డ్ గా న్యూస్ ని అందుకోవటం కోసం ధైర్యంగా ముందడుగు వేయాలి. ఒక్కొక్కప్పుడు న్యూస్ ఈజీగా దొరకదు, కెలకాలి. సాయంత్రం సినిమాకి వెళ్దాం, వస్తావా? రేపు నాకు నిశ్చితార్థం రా ఇడియట్. రేపు నిశ్చితార్థం అయితే ఈ రోజు సాయంత్రం సినిమాకి వెళ్ళడానికి ఏంటో. ఒక్కొక్కప్పుడు దెబ్బలు తింటానికి కూడా రెడీగా ఉండాలి. ఇది ధైర్యం అంటే. నువ్వు ఉండు, మీరంతా పొండు. బాబు నీ డీటెయిల్స్ చెప్పు. క్లోజ్ ఫ్రెండ్స్ చిన్న అని పిలుస్తారు, లూజ్ ఫ్రెండ్స్ వెంకటేశ్వరరావు అని పిలుస్తారు, మా నాన్న యదవా అని పిలుస్తారు. మీకు ఎలా కావాలో అలా పిలుచుకోండి సార్. ఛాయిస్ నాకే ఇచ్చావా? అవును సార్. ఓకే. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడు రథం ఎక్కే ముందు ఏమన్నాడో తెలుసా? ఏమంటాడు? బావా రథం ఎక్కువ అని ఉంటాడు సార్. సార్ అర్జునుడు కృష్ణుడితో ఏమన్నాడో తెలుసా సార్ మీకు? ఏమన్నాడమ్మా? బావగారు మీరు గుర్రాలను పట్టుకోండి, నేను రథం ఎక్కుతాను అన్నాడు సార్. రథం పక్కనే స్పాట్ లో ఉన్నట్టు చెప్తున్నావే? అదంతా మీ అభిమానం సార్. అసలు నీకు ఉద్యోగం అవసరం? అవును సార్. అమ్మా నాన్నని పోషించడానికా? లేదు సార్,
అమ్మాయిలకి లైన్ వేస్తుంటే ఏ ఉద్యోగం చేస్తున్నావు అని అడిగారు సార్. ఏదో ఒకటి చేయాలి కదా అని అప్లై చేశాను. అసలేం చదువుకున్నావు రాజా నువ్వు? డిగ్రీ పాస్ అయ్యాను సార్. కాపీ కొట్టా? ఒక సబ్జెక్ట్ సార్. పోనీలే. మిగతా 4 మా ఫ్రెండ్స్ రాశారు సార్. రాజా, నీకు జీవిత ధ్యేయం ఏమైనా ఉందా? ఉంది సార్. ఏమిటో? చిన్నప్పుడు మా నాన్న నా పేరు మీద వాత పెట్టాడు సార్. ఎందుకో? ఏదో పనికి వాళ్ళ పని చేశాను సార్. అర్థమైంది. ఇక నుంచి పనికొచ్చే పని చేయటమే నీ ధ్యేయం, అవునా? కాదు సార్, ఏ రోజుకైనా మా నాన్న పెర్ర మీద వాత పెట్టడమే నా ధ్యేయం. ఇంత తలతెక్క సమాధానం చెబుతున్నావు. ఈ ఉద్యోగం నీకు ఎలా వస్తుందయ్యా? ఈ ఉద్యోగానికి కావాల్సిన తలతెక్క వాళ్ళే కదండి. నువ్వే కరెక్ట్. దా. హలో హలో సార్, నేను వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు, ఎక్కడున్నావు? ఫామ్ హౌస్కి వెళ్ళాను సార్. అక్కడ చాలా పెద్ద న్యూసెస్ అయింది సార్. దాని తర్వాత చాలా పెద్ద వాయిలెన్స్ జరిగింది సార్. బ్యాలెన్స్ తర్వాత చదువు గానీ ముందు ఎవిడెన్స్ ఏది? ఎవిడెన్స్ దొరికింది సార్. దొరికిందా? వెరీ గుడ్ రాజా. ఎక్కడ ఉంది? నా జేబులో ఉంది సార్. అర్జెంట్ గా నీ జాబ్ తీసుకుని ఇక్కడ రా. నీ జాబ్ కన్ఫర్మ్ చేస్తా. ఈ రోజు కాదు కానీ రేపు వస్తాను సార్. ఏమయ్యా, ఈ రోజు మంగళవారం అనే? కాదు సార్, హైదరాబాద్ వెళ్ళి ఒక అమ్మాయికి చైన్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పాలి సార్. ఏమయ్యా, చైన్ ఇస్తే ఆమె కదా చెప్పాలి థ్యాంక్స్. నువ్వు చెబుతానంటావు ఏంటి థ్యాంక్స్? వెంకటేశ్వరరావు, హలో. ఫోన్ పెట్టేసినట్టుంది కదా సార్? అవును వెంకటేశ్వరరావు. అయితే ఇప్పుడు నిజంగానే పెట్టేస్తున్నా. బాయ్. అరే ఎందుకు పెట్టేస్తావయ్యా? ఓకేరా, ఫైన్. వల్ల జోడు తీసినాడు బే. నిన్ను కాదు, ఇండియన్స్ ఆల్ 1 రూపీ కాయిన్స్. అందరూ రూపాయి గళ్ళే. చిచ్చి చిచ్చి. ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. ఓ, మీరు ఎవరి కోసం వచ్చారు? మీకోసమే రాసున్నాయి. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓ యు క్రేజీ. అరే లిలీపుట్, టేక్ దిస్. అరే జెడ్పుట్, టేక్ దిస్. అరే దోబి, టేక్ దిస్. దోబిగా సార్, నా పేరు బాబీ. నీ పేరు నేను మార్చాను రా. రేయ్, నువ్వేంట్రా తోలుతున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు? రేయ్, మీరెవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమ్ ఆన్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్స్ ఏంట్రా? ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. ఏంట్రా డాన్స్ స్కూల్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, అవును. కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ? ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ, అందరు అదురుద్ది. మరి అవుట్లుక్ ఏంటి? వీడి ఫేస్ దరిద్రంగా ఉంది. లోపల మీ ఫేస్ లో ఉంటుంది మాస్టర్. రియలీ? యా. కమ్ ఆన్. డిస్టెన్స్. ఇటు చూడు, మంచిగుందా? హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హాయ్. ఓయ్, యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. ఓ, హూ ఇస్ దిస్ స్లిమ్ డాగ్స్? రూమ్ సర్వీస్. రూమ్ సర్వీస్. సర్వీసా? థాయ్ మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాజా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? కుడికాయ లోన్ పెట్టండి సార్. రండి, ఇదే సూట్ రూమ్. ఇదే. ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫారా? ఇది వాళ్ళ మీద 2 దిండ్లు వేసినట్టుంది. ఇది 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 ఒక ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి? తంతు మసాజ్ అడిగావుగా. వై డు క్లోజ్ ది డోర్? సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు సౌండ్లు వస్తాయి? కుమ్మితే సౌండ్ వస్తాయి. ఎవరిని గుమ్ముతారు? ఎందుకు గుమ్ముతారు? రంగి, ఎస్, కుమ్మితే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తాండి? ఎందుకు వస్తుంది? ఏంట్రా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? యా. అది నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దాని వచ్చిందిలే. గంజాయి, కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా అమ్మో అమ్మో, పెద్దమ్మ ప్రసాదం పులిహార అని చెప్పి నా సూట్ కేసులో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు.
మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా? నమస్తే సార్. నమస్తే. ఏంట్రా అది ఏంటి చెప్పు. పండనా హాయ్ సూపర్ అన్నా. నువ్వు చెప్పినట్టు చేస్తున్నా. ఏం చేస్తున్నావు రా చెప్పినట్టుగా? వాడేం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు? అమ్మా ఏంటి ఎస్ఎన్ కొడిచాడు? పోయింది రా నాయన. పండనా వస్తున్నా. ఏంటి నా దగ్గరికి వస్తున్నాడు? నన్ను చూస్తున్నారేంట్రా? వెళ్ళాను పట్టుకోండి. ఆ ఎస్ఐ ఏమడిగినా చెప్పతానా? ఏంటి? అంతే అన్న, నీ మీద అంతే అన్న, మనం అనుకున్న పని మీద నమస్కారం సార్. ఎవడ్రా వాడు? ఆడెవడో నాకు తెలియదండి. నీ పేరేంటి? పండు. నీ పేరేంటో వాడికి తెలుసు, కానీ వాడెవడో నీకు తెలియదు. అవునండి. అది నేను నమ్మాలి. కటౌట్ చూసి కొన్ని నమ్మేది డ్యూట్. ఇప్పుడు చెప్పరా అబ్బాయి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ? సార్ నిజంగా ఆడెవడో నాకు తెలియదు సార్. వాడెవడో నీకు తెలియకపోతే దూరం నుంచి ఇట్టా చెయ్యెత్తుకోపోవరా అవులేకే బచ్చే. అంటే నా పేరు పెట్టి పిలిచాడు కదండి దూరం నుంచి. ఆడికి నేను తెలిసినేమో అనుకుని చెయ్యిపోయాడు, నాకు తెలిసేమో అనుకుని నేను చెయ్యిపోయాడు. అంతే సార్, అంతే. సరే దూరం నుంచి చెయ్యిపోయావు, ఆడి దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? అంటే ఈ ఎస్ఐ గారు ఎవడిగినా చెప్పొద్దన్నాడు సార్. నేనెవ్వరికి చెప్పను నువ్వు చెప్పిన మాట, దయచేసి చెప్పు. నేను దయచేసి చెప్తాను, ఎస్ఐ గారు ఏమడిగినా చెప్పొద్దన్నాడు సార్. అంతే సార్. అంత ఇష్టం నువ్వంటే నా కోసం చెప్పు. మీరన్నా కూడా నాకు ఇష్టం, ఎస్ఐ గారు ఏమడిగినా చెప్పొద్దన్నాడు సార్. మీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు నిజం చెప్పాలి. మీ అమ్మగారి మీద ఒట్టేసి చెప్తాను, ఎస్ఐ గారు ఏమడిగినా చెప్పొద్దన్నాడు సార్. అరే ప్రభు, ఏంటి సార్ హ్యాపీ ఎందుకు సార్? ఇప్పుడు ఎస్ఐ అడిగినా చెప్పవరా? పోలీసులతో ఆడుకుంటారా? నువ్వు మనిషివా బస్సువా? ఇలా కొడతావుట్రా బాబు, చెప్తే నీకు అర్థం కదా? కోపం వచ్చిందా రాజా? మరి కొట్ట కోపం రాదు రాజా. చొక్క పీక్ కూడా నువ్వును. రైట్. ఆడు నా చెవులో చెప్పింది ఎస్ఐ గారు ఏమడిగినా చెప్పొద్దని ముఖ్యంగా చెప్పాడు సార్. నమ్మండి సార్. వెళ్ళిపోరా. వెళ్ళిపోను సార్. వీడి బట్టలు ఇచ్చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏంట్రా మోగుతుంది? ఇది సెల్ ఫోన్ సార్. చేసింది ఎవరు? ఆ నెంబర్ రావట్లేదు సార్, అన్నోన్ నెంబర్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. ఆన్ చేశాను సార్. మాట్లాడు. హలో, ఎవరు? అన్నా ఎస్ఐ వదిలేశాడా? జస్ట్ ఇప్పుడే వదులుతున్నారు. నిన్ను కొట్టాడా అన్నా? పెద్దగా కొట్టలా, లైట్ గా కొట్టారు అంతే. నేను చెప్పింది ఆ ఎస్ఐకి ఏం చెప్పలేదు కదా? నువ్వే చెప్పారా? అన్నా అమ్మ తోడన్నా, మన రెగ్యులర్ లొకేషన్ లో ఆ ఎస్ఐ గారిని అడ్డంగా నరికేద్దాం. నువ్వు త్వరగా వచ్చి ప్లాన్ చేద్దాం. ఉంటారు మరి. ఓకే అన్న, బయటకు. ఏరా మీ రెగ్యులర్ ప్లేస్ లో ఎస్ఐ నన్ను చంపుతారా? రై వీడి బట్టలు తీసుకోరా. నాకు తెలియదు సార్, కావాలి నమ్మాలి నిన్ను నమ్మాలంటే వాడెవడో తెలియాలి, వాడేం చెప్పాడో తెలియాలి. రేయ్ అప్పటిదాకా వీడిని స్టేషన్ లో అన్ని పనులకి వాడుకుంటారా? అన్ని పనులకి వాడేయండి. రేపు రెడీగా ఉండు. ఇక్కడ మేధావులు డిస్కస్ చేస్తుంటే వెళ్ళిపోతావేంటి? మేధావా? ఎస్. డౌటా? ఏంటి మీరా? యా. సరే మీకు ప్రశ్న వేస్తాను, చెప్తారా? అడుక్కో. రాత్రి పడుకునేటప్పుడు మీ కాళ్ళు ఏ పొజిషన్ లో పెట్టారో రేపు పొద్దున చెప్పగలరా? రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళు ఏ పొజిషన్ లో పెట్టుకున్నాను, ఇది ఒక ప్రశ్న, దానికి నేను సమాధానం చెప్పాలి. ఒరే పిచ్చ, ఇది వెళ్ళిపోయాడేంటి? ఎప్పుడు వెళ్ళిపోయాడు? యావండి ఏంటి? ఇవాళ మన పెళ్లి పండగ కదా. ఫెస్టివల్స్ వస్తుంటాయి పోతుంటాయి, పడుకోవే. అవును, నా కాళ్ళు ఎలా ఉన్నాయి? సన్నగా ఉన్నాయి. సరిగ్గా చూసి చెప్పు. తిన్నగా ఉన్నాయి. నోట్ చేసుకో. యావండి ఏంటే మళ్ళీ? టైం 12 అవుతుందండి. 12 అయిందా? ఇంకో గంట ఆగితే 1 గంట అవుద్ది, తర్వాత 2 అవుద్ది. పండుకో. కాళ్ళు ఎలా ఉన్నాయి? చాపున్నాయి. వెరీ గుడ్, నోట్ చేసుకో. నిన్న నా కాళ్ళు ఎలా ఉన్నాయి? మీ అక్క ఎదురా డుంబు? మా అక్క సంగతి తర్వాత. అవును, మా నాన్నతో ఛాలెంజ్ చేసావు కదా, మా నాన్నతో సవాల్ చేస్తే శివాలెత్తిపోతాడు. నువ్వు చెప్పేది అసలు మ్యాచ్ అవట్లేదు. ఈడతానా? ఇప్పుడు చూడ నాన్న ఎబిలిటీని. నానా నువ్వు చేసిన సవాల్ ప్రకారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకి
లెఫ్ట్ లెగ్ ఎత్తే 11 గంటల 45 నిమిషాలకి రైట్ లెగ్ ఎత్తే తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాలకి ఒక్క బోర్లో పట్టారు. అంటే కాశీ గారికి నైట్ అంతా నిద్రలేదన్నమాట. రేయ్ నూతలకు పోరా. ఎలా వెళ్తున్నాంలే. రాక లీప్ సంవత్సరానికి వచ్చిన పెళ్లి రోజుని ఇలా అప్సెట్ చేస్తారనుకోలేదు. ఇంకొక 4 సంవత్సరాల వరకు చెయ్యేయండి, చంపేస్తాను. శ్రీదేవి 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 ఏరా నన్ను దెబ్బ కొట్టాలని చూసావు కదా, ఈ డెసిషన్ నాకు ఎంత అడ్వాంటేజ్ నీకు తెలియదు. ఒక సెకండ్ ఆగండి. సెకండ్ కావచ్చు సంవత్సరం అవుతా. అంతేకాదు ఇక్కడ నుంచి మా నాన్న పంపించే మెయింటెనెన్స్ కూడా కట్టు. రే నన్ను దెబ్బ కొట్టడానికి నువ్వు ఈ ప్లాన్ వేసావు కదా. నీకు నిద్ర లేకుండా చేద్దామని. ఇంకా వెళ్ళలేదా నువ్వు? నీకు అసలు టైమింగ్ సెన్స్ కామన్ సెన్స్ ఉన్నాయా? అసలు నీకు టైం సెన్స్ కామన్ సెన్స్ ఎక్కడ ఉందన్నయ్య? నువ్వు పుట్లా తింటాం తప్ప జీవితంలో బాగుపడే లక్షణాలు లేవురా నీకు. ఎక్కడ బాగుపడతాడన్నయ్య? ఎందుకు లేవండి? ఓ 10 నిమిషాలుగా లేట్ అయ్యాను. మీరు రిలాక్స్ అవ్వండి, చెప్తాను, నేను చూసుకుంటాను కదా. ఒరేయ్ ఇది శ్రీరామ్ పనిరా, తేడా రాకూడదు. రాదు రాదు రానివ్వను. చూసుకో శ్రీరామ్ పని. ఇదిగో సూర్య. ఏంట్రా లొకేషన్ మారిపోయింది? అమ్మా ఏంట్రా కార్ షేప్ కూడా మారిపోయింది? రేయ్ ఎవరా మీరు? నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? లోపల లేడీస్ ఉన్నారేంట్రా? అంతా ఫ్యామిలీ బిజినెస్ ఇది. వీడెవడ్రా తంబూరా మొహంగాడు? సార్ అది యాక్చువల్లీ ఏం జరిగిందంటే. ఏం జరిగిందంటే కాదురా, ఏం జరగబోతుందో చెప్తా. మీరంతా కడకడాల ఊసలు లెక్కేలేదు వల్లారా. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. ఊసలు కాదు బావ లెక్క పెట్టేది, సెకండ్లు, నిమిషాలు. 11 గంటల 57 నిమిషాలు, 656 కిలోమీటర్లు. 2 నిద్రలేని రాత్రులు. నీకోసం వెతుకుతున్నాం బావా. బావేంట్రా? ఇంకా అర్థం కాలేదు బావా. అరే చంద్రబాబు గారిని బాలకృష్ణ కూడా ఎప్పుడు ఇన్నిసార్లు బావా బావా అని ప్రేమగా పిలవలేదురా. నన్ను ఎప్పటికీ 100 సార్లు పిలిచావు. ఏమిట్రా ఈ బావలాజిక్కు? ఆనాడు ద్వాపర యుగంలో నువ్వు నాకు గీత బోధించావు. కలికాలం నేను నీకు గీత బోధించాల్సి వస్తుంది. సో సాడ్. అర్థమైందా బావా? నాకేం అర్థం కాలేదు బావా. నువ్వు కృష్ణుడివి బావా. అమ్మా నేను కృష్ణుడు అయితే నువ్వు అర్జునుడువా? అమ్మయ్యా నువ్వు గుర్తుపెట్టావు బావా. జయ కృష్ణ ముకుంద మురారి. నేను కృష్ణుడిని, నువ్వు అర్జునుడు అయితే మరి దీనికి సాక్ష్యం ఏంటి బావమరిది? ఈ కారులో ఉన్న బొమ్మ ఏంటి? నెమలి పించం, దాని కింద కృష్ణుడు. ప్లే అవుతున్న పాట ఏంటి? భగవద్గీత. ఈ కారుకు నువ్వేంటి? డ్రైవింగ్. రథ సారథివి బావా. ముందు చెబుతుంటే నన్ను మోసేస్తున్నారు అనుకున్నాను, కానీ ఇప్పుడు నాలో నాకే నేను కృష్ణుడు అన్న ఫీలింగ్ కలుగుతుంది. నే కృష్ణుడు ఓకే, నువ్వు అర్జునుడు ఓకే, మరి ఈ అమ్మాయిలు ఎవరు? ఈ తంబురా ముఖంగాడు ఎవడు? అది సుభద్ర, నా చెల్లి. ఇది శశిరేఖ, నా కూతురు వరుస. వీడు అభిమన్యుడు. నమస్తే సార్. తంబురా మొహంగాడు అభిమన్యుడా? బేబీ హూ ఇస్ దిస్ శశిరేఖ? ఇది నువ్వు నోరు మూసుకోవేది. నేను పాండవ పక్షపాతి. అర్జున, ఏమి మన తక్షణ కర్తవ్యము? నీకు తెలియనిదా? శశిరేఖ పరిణయం బావా. ఆలస్యం ఎందుకు? పదండి పోదాం. వెళ్దాం. అది నా సీటు, కృష్ణుడిది. ఈడప్పుడే క్యారెక్టర్లోకి వెళ్ళి ఎంతమంది ఉన్నారనేది కాదు, ఎవరున్నారనేదే ముఖ్యం. నా పాట 60 లక్షలు. ఓం భాస్కర్ గారి పాట 60 లక్షలు. రేయ్ ఆయనకి కూల్ డ్రింక్ తీసుకొచ్చేవండి. 70 లక్షలు. ఈయనకి బీరిచ్చినా తప్పలేదు. 80 లక్షలు. 90 లక్షలు. కోటి. ఆ 7 కొండల వాడికే అప్పిచ్చిన కుబేరులా మాట్లాడుతున్నాడు. ఈ స్థలం వీడికే ఇవ్వండి సార్. ఇక్కడ సంతకం పెట్టండి, ఇక్కడ పెట్టండి. అవునమ్మా, సైట్ నుంచి ఎయిర్పోర్ట్ కి 5 కిలోమీటర్లే కదా? అబే లేదండి, 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్లా?
నేను ఇంట్లో కన్నా ఎయిర్పోర్ట్ లోనే ఎక్కువ ఉంటానమ్మా. ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి 80 లక్షల నుంచి 1 రూపాయి కూడా ఇవ్వను. సార్ ఏమండి, ఇందాక మీరు 90 లక్షలు ఇస్తున్నారు కదా, మీకే ఖాయం చేస్తాను, మీరు రండి సార్. నమస్కారం కృష్ణరాజా. ఇక్కడ ఒక సంతకం పెట్టండి సార్. అవును రాజా, మన స్థలం ముంబై పబ్లిక్ స్కూల్ పక్కనే ఉంది కదా. ముంబై పబ్లిక్ స్కూల్ ఎక్కడ ఉంటుంది సార్? ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉన్నప్పుడు ముంబై పబ్లిక్ స్కూల్ ఉండదా? మా స్థలం పక్క ముంబై పబ్లిక్ స్కూల్ లేదు కాబట్టి 90 లక్షలు దాన్ని 40 లక్షలకు కొంటా, మీకు ఇష్టమైతే. ఇదేంటండి ఇది? ఇందాక పాట ర్యాకెట్ లాగా సక్సకా పైకెళ్ళింది, ఇప్పుడు షేర్ మార్కెట్ లాగా కిందకి దిగిపోతుంది ఏంటి? సార్ ఇందాక మీరు 80 లక్షలు ఇస్తున్నారు కదా, మీరు ఇంకేం ఆడకుండా అదే ఖాయం చేసుకోండి, సంతకం పెట్టండి. అలాగే అలాగే అలాగే. అవునమ్మా, బీచ్ పక్కనే ఉంది కదా. బీచా? హైదరాబాద్ లో బీచ్ ఏంట్రా? లేదంటే ఇంకా రేట్ తగ్గించేస్తాడేమో. ఉంది సార్, బీచ్ ఉంది సార్. బీచ్ ఉందా? ఉంది. అంటే ఏ సులమే వచ్చి నేను కట్టుకున్న కొంప కొట్టుకుపోతే ఈ బేరం మనకు వద్దుగానే ఈ పెన్ తీసుకో, అదేదో ఆయనకే ఇచ్చేయి. సార్ 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 ఇందాక మీరు 40 అన్నారు కదా, ఆ మాటనే ఫైనల్ చేసుకుందాం సార్. రాజా సార్, వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈ యాక్షన్ లో నీకెలాంటి ఆప్షన్ లేదు. బల్పం బలరాం పాట ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, ఓన్లీ 20 lakhs. సార్ కన్ఫర్మ్ చేసుకో. చెప్పులు చేయించుకుపోయిందిరా, ఇప్పుడు ఎలా రా? వెరీ గుడ్ వెరీ గుడ్. యా, ఇప్పుడు దొంగతనాలు చేయమన్నా చేయలేవు కదా సార్. నేను దొంగతనం చెయ్యాలని చేయలేదు సార్. ఆన్సర్ టు ది పాయింట్. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అసలు ఏం జరిగిందంటే చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అదే సార్ నేను అన్న మరి చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అయ్యి బాబోయ్, నువ్వు నోరు మీరా చెంబు మొహమ్మద్. అయ్యి బాబాయ్, మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు సార్. అయ్యి బాబాయ్, మిమ్మల్ని కాదండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? ఎందుక దాహం వేసి ఈ చెంబులోనే ఈ చెయ్యితోటి గటగటా నీళ్లు తాగేద్దామని. దాహం వేస్తే చెంబులో నీళ్లు తాగాలి కానీ చెంబులో చెయ్యెందుకు పెట్టావు? సార్ నేను చెప్తా. నువ్వు నోరు మీరా ఎదవా. అయ్యి బాబాయ్, మిమ్మల్ని కాదండి బాబోయ్, మిమ్మల్ని కాదండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏంటి సార్ అది? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? అయ్యో, వీటన్నిటికీ కారణం అయ్యి బాబోయ్, చచ్చిపోయాడంటావా సార్? సార్ అమ్మో, ఒరే ఇప్పుడు ఎలా రా? పారిపోదాం. పదరా పదరా. ఏంటి అసయ్య గారు మిట్ట మధ్యాహ్నం చెంపట్టుకుని బయలుదేరారు? అటు పక్క వెళ్ళని వెసులుబాటుగా ఉంటుంది. అంతే మరి, ఎవరికైనా అదే డౌట్ వస్తుంది. అంతేలేరా, దరిద్రమైన సలహాలు నువ్వును. ఈ చెంబులోంచి చెయ్యొచ్చే మార్గం చెప్పరా? 2 మార్గాలు. ఏంటో చెప్పు. మొదటిది, చెయ్యి ఇంతవరకు కసక్కమని కట్టేయడమే. అది కాదు, రెండో చెప్పు. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు మీరు చెంబుతో పుట్టారని సర్దుకుపోవడమే. అందరూ చెంబు ఇన్స్పెక్టర్ పిలుస్తారా? బాగుంది, చాలా బాగుంది. బాగుందా? 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 చెంబుతో కొట్టడా? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? చెప్పు. చెంబులో చెయ్యెందుకు పెట్టావు? కమాన్. చెబుతాను సార్. చెప్పా. మీరంతా సీరియస్ గా అదే ప్రశ్న అడిగితే ఏం చెప్పమంటారు సార్? చెప్పు. చెంబులోంచి చెయ్యి రాక బాధపడుతున్నాను సార్. సార్ చెప్పు. 1 2 3 అని చెప్పేస్తాను సార్. చెప్పేయ్. 1 2 3. సార్ నాతో పెట్టుకోకరా రే. చెంబులో చెయ్యెందుకు పెట్టావు చెప్పిస్తారా? మిస్టర్ సత్యమూర్తి, ఏంటి సార్? నీకు కిస్కా మిస్కా అనే కొరియా జబ్బు వచ్చినందువల్ల నీ చెయ్యి శాశ్వతంగా చెంబులోనే ఉండిపోవటం వల్ల నిన్ను ఉద్యోగంలోంచి తీసేయమని ఆర్డర్స్, నీ పోస్ట్ లో మిస్టర్ గుండుని ప్రమోట్ చేయమని కూడా ఆర్డర్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సార్. ఒకవేళ చెంబులోంచి చెయ్యి బయటకు వచ్చిన పక్షంలో వస్తే నిన్ను కానిస్టేబుల్ గా మిస్టర్ గుండుకి అసిస్టెంట్ గా పోస్ట్ చేయమని ఆర్డర్స్. ఒరే గుండు, షట్ అప్ యు బ్లడీ ఫూల్. నేను ఇన్స్పెక్టర్ ని. ఒరే సత్యమూర్తి, ఏంటి సార్? ఈ చెంబులోంచి చెయ్యి బయటకు వచ్చే ఐడియా ఇస్తాను, కాసుకో. ఎలా సార్? చెంబులో చెయ్యి ఇలా ఉంది కదా? ఉంది సార్. ఇలా పెట్టు. పెట్టాను సార్. ఇలా కింద దించు. నా చెయ్యి వచ్చేసింది. ఓకే ఓకే సార్. ఇప్పుడు నిన్ను కానిస్టేబుల్ గా నా పక్కనే రికమెండ్ చేస్తా. ఫాలో మీ.